అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి సహోదరుల పేరు శ్రీను గారు. వారు కొప్పర్రు బద్దావారిపేటలో వారు ఉంటా ఉన్నారు. వారి దగ్గరికి మేము రావడం జరిగింది. వారిని అడిగి వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఇప్పుడు మీరు చూసినప్పుడు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది వారి యొక్క పరిస్థితి ఏంటనేది. నేను మీకు ఇంకా క్లోజప్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ కాలు ఎందుకు తీయవలసి వచ్చింది, కారణం ఏంటి, తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ కాలు కూడా ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది వారి మాటల్లో మనం వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం జరిగింది? నాకు షుగర్ అండి. మీ పేరండి? నా పేరు విప్పర్తి శ్రీనండి. నాకు 3 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి. 3 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి. షుగర్ ఉంటే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వీళ్ళకి ఆపరేషన్ చేసి చాలా డబ్బులు ఖర్చయిపోయినాయండి. ఖర్చయిపోతే ఇంకా ఆపరేషన్ చేయడానికి కూడా డబ్బులు లేక ఇవతల కాలు కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వస్తే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో చాలా డబ్బులు ₹1,00,000 దాకా అవుతాయని చెప్పారు కదా. చెప్తే ఇంకా ఈ 6 నెలలు అడిగితే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కువ నీ దగ్గర డబ్బులు లేవు కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. చెప్తే అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నరసాపురం వెళ్ళాము. నరసాపురం వెళ్తే నరసాపురం పని అవ్వదంటే మళ్ళీ ఏలూరు వెళ్ళామండి. ఏలూరు వెళ్తే ఏలూరులో కూడా పని అవ్వదు. విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్ళమన్నారండి. వెళ్ళమంటే అప్పుడు విజయవాడ వెళ్ళానండి. విజయవాడ వెళ్తే అప్పుడు ఈ కాలు కొంచెం పర్వాలేదు, ఈ కాలుకి ఇన్ఫెక్షన్ అయితే వచ్చేసింది, దీన్ని అర్జెంట్గా తీసేయమని చెప్పారండి. చెప్తే ఇంకా తీయించేసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాలు కొంచెం పర్వాలేదండి. ఈ కాలే కొంచెం ఇప్పుడు ఈ కాల్ పరిస్థితి ఏంటండి? ఇది కూడా చెప్పలేమని చెప్పారు సార్. ఇప్పుడు ఈ కాల్ కూడా ఇది కూడా చెప్పలేమన్నారు. ఇంటి కూడా ఇవ్వండి, ఇంటి లోపల పగిలిపోయిందండి. ఇది కూడా తీయాలని చెప్పారండి. మరి మీకు ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి అట్లకి చాలా ఖర్చు అవుతున్నట్టు ఉంది. అవునండి, ₹1 లేదండి చేతిలో. అలాగే బాధపడుతుందండి. ఎవరో ఒకరు చెప్తే వాళ్ళ ద్వారా నేను అలాగే చూపించుకున్నాను. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలా బాధపడ్డాను. వాళ్ళేదో పాపము వాళ్ళలో ఒక తలపై పెట్టి అవి పెట్టుకుని మొన్న మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. అలా ఉంది నా పరిస్థితి. ఇది ఇక్కడ మీరు చూసినటువంటి శ్రీను గారి పరిస్థితి. ఆల్రెడీ ఒక కాలు తీయటం జరిగింది. ఆ తర్వాత మీకు చూపించాను. ఇది కూడా బొటనవేలు ఆల్రెడీ తీసివేశారు. అలాగే ఇక్కడ ఈ కాల్ కూడా ఈరోజు రేపు అన్నట్టుగా ఉంది. ఇక్కడ పరిస్థితి కూడా చూస్తున్నారు మీరు. ఇది కూడా చెప్పలేమని చెప్పారు అని శ్రీను గారు చెప్తున్నారు. అయితే మేము అనుకోకుండా వచ్చాం. వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది. అది వెళ్ళడానికి రావడానికి కానీ ట్రీట్మెంట్స్ కానీ చాలా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా మీరు సహకరించాలనుకుంటే మీరు సహకరించవచ్చు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఇలాంటి వారికి ఏదో రకంగా సహాయపడటం అనేటువంటిది మంచిది. కాబట్టి వారికి మేము అనుకోకుండా దగ్గరికి రావటం వల్ల మేము వారికి ఒక 10-15 రోజులు సరిపడా కిరాణా సరుకులు మాత్రం మేము మా వంతుగా మాకు కలిగిన దాంట్లో నుంచి వారికి మేము ఇచ్చాము. కాబట్టి ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఒకవేళ ఎవరైనా సహాయపడాలనుకుంటే మీరు సహాయపడవచ్చు.